రావడానికి ఇది కాదండి. మా పార్టీ ఇస్ టోటల్ డిఫరెంట్ ఐడియాలజీ. మీరు అర్థం చేసుకోండి. తప్పు కనిపించవచ్చు, మీరు నవ్వచ్చు, ఇదే నవ్వుడు మామ చాలా మంది నవ్వారు. కాదు ఒక్క నిమిషం బోస్ గారు, ఓకే మీరు మీరు ఆ మైములో ఉండకండి దయచేసి. ఆ మైములో గతంలో నవ్వారు కాదు. ఇప్పుడు వినండి, నేను ఒక్క మాట మీకు సలహా, మీకు శ్రేయోభిలాషిగా సలహా చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు వ్యూహంలో భాగంగానే మీ పార్టీలో ఒకళ్ళని మీరు సస్పెండ్ చేయండి. చంద్రబాబు వ్యూహమే ఇది. మీ పార్టీలో మిమ్మల్ని మీరు ఒకళ్ళనొకళ్ళు తోసుకుని మిమ్మల్ని మీరు బదనాం చేసుకుంటూ పార్టీని బదనాం చేసుకోవడానికి ఆయన కదుపుతున్నాడు పావుల్ని. మీరు ఆ పావులకి బలి అవుతున్నారు అతని కదలికలకి. అందుకనే మీకు అడ్వైస్ చెప్తున్నా, మా సలహా అనుకోండి, శ్రేయోభిలాష్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. మీరు గతంలో ఏమైంది మేమది వద్దు, ఈ పక్కన పెట్టండి. అవన్నీ అయిపోయింది, ఎన్నికలు అయిపోయింది. ఇప్పుడు మీరు రేపు ఫ్యూచర్ అతను 4 ఏళ్ళు ముందుగానే ఊహ రచన చేస్తాడు చంద్రబాబు. 29కి ఇవాళ వ్యూహ రచన చేస్తారు. మనం పవన్ కళ్యాణ్ ఇప్పుడే మేలుకుంటే చక్కటి వ్యూహ రచన కౌంటర్ చేయగలిగి మేలుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే చంద్రబాబు వ్యూహానికి బలవుతారు. అది నా సలహా. కొంచెం అది చెప్తుంది, మీరు అది ఆలోచించుకోండి. మాకు అధికార పరమావధితో మేము ఉండట్లేదు సార్. ప్రజల శ్రేయస్సు అనేది పరమావధి. అందుకు మా సాక్ష్యం మన లక్ష్యం జరిగింది. మీరు అది పట్టించుకోవద్దు అన్నారు. కానీ మీరు చెప్పేది అంటే మా ఐడియాలజీ అది. ఇదేందయ్యా నువ్వు రాజకీయ మాట్లాడుతావు, నీకు తెలుసా తెలీదా అంటే దిస్ ఇస్ హౌ ద న్యూ పాలిటిక్స్ సార్. దిస్ ఇస్ వాట్. మీకు నమ్మలేకపోవచ్చు, మీరు జీర్ణం చేసుకోలేకపోవచ్చు, ఏంది పిచ్చోళ్ళ మమ్మల్ని చూడొచ్చు. బట్ వీ హావ్ ప్రూవ్డ్ అదర్వైజ్. వాళ్ళ నమ్మకం వాళ్ళది, మనం ఎందుకు దాన్ని చేయాలి? ఒక్కటే చివరిగా ఒక్క నిమిషం బోస్ గారు, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిరపడగా విశ్వదాభిరామ అన్నారు. మేము చెప్తున్నాం, వేగిరపడకండి, వినండి, ఆలోచించుకోండి. నో ప్రాబ్లం. ఒక్క సీట్ ఉన్నప్పుడు ఎలా ఉన్నామో, 23 సీట్లు ఉన్నప్పుడు ఎలా ఉంటామో, రేపొద్దు అధికారం వచ్చినప్పుడు ఇలాగే ఉంటాం సార్. ఇదే మాట్లాడతాం. ఏంటో తేడాగా అనుకోవచ్చు కాక, మీరు ఏదో మాట్లాడతారు, రాజకీయ డిఫరెన్స్ అనుకోవచ్చు కాదు. దిస్ ఈస్ ద న్యూ పాలిటిక్స్. ఇది కొత్త వరవడిలో వచ్చినటువంటి రాజకీయం. అయ్యా బోస్ గారు ఒక్క మాట, బోస్ గారు ఏమి రాజకీయం అండి, కొత్త రాజకీయం చెప్తున్నారు. నేను విమర్శించకూడదు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని ఒక ఆఫీసర్ చెప్పాడు అని పచ్చి అబద్ధం అని తేలింది కదండి హైకోర్టులో. ఇలాంటి పచ్చి అబద్ధాన్ని ఎన్నికల్లో ప్రజల్ని భ్రమలోకి తీసుకెళ్ళడానికి, మైండ్ చేయడానికి మాట్లాడింది. ఇది కొత్త రాజకీయమా? ఈ పచ్చి అబద్ధాలు కొత్త రాజకీయమా? చెప్పండి. ఎప్పుడు చెప్పారు పచ్చబద్ధం అని? రిపోర్ట్ వచ్చింది. ఏ రిపోర్టు? పార్లమెంట్ లో చెప్పారు సార్ పచ్చబద్ధం అని. పార్లమెంట్ లో మొబైల్ ఓపెన్ చేయండి. మీ దగ్గర ఉన్న మొబైల్ ఓపెన్ చేయండి. హౌ మెనీ గర్ల్స్ మిస్సింగ్ కేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ మీరు. లాయర్ గారు కూడా ఉన్నారు సార్. నా దగ్గర సార్ చెప్తా, 49,000 చిల్లర మంది మిస్ అయ్యారు మొత్తం 2014 నుంచి 2024 దాకా. అందుట్లో అందరినీ రికవర్ చేశారు. 7,000 మంది మిస్ అయ్యారు. ఆ అనుబంధ ప్రశ్న 7,000 మంది ఆంధ్రలో సంబంధించిన వాళ్ళు అంటే కాదు, 7,000 మంది మొత్తం భారతదేశానికి సంబంధించిన వాళ్ళు. ఇందుట్లో అనేక మంది పెళ్లి, లవ్ అఫైర్, ఎగ్జామ్ ఫెయిల్యూర్. ఇందుట్లో ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కాదు, దేశం మొత్తానికి సంబంధించిన వాళ్ళు 7,000 మంది ఉన్నారు అని క్లియర్ గా చెప్పబడింది. మరి 32,000 మంది అనే మాట మళ్ళీ అనుబంధ ప్రశ్నకి అది కేవలం ఎన్నికల కోసం వాడిన ఒక జిమ్మిక్ పదము అని మీ మిత్రపక్షమైన బీజేపీ తరపున సంబంధించిన అతను బండి సంజయ్ పార్లమెంటులో డిప్యూటీ హోమ్ మినిస్టర్ హోదాలో చెప్పాడు సార్. ఇంకా ఏం మాట్లాడతారు సార్? అదే చెప్తున్నాను సార్. నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఏళ్ల కాలంలో ఇంతమంది మిస్ అయ్యారు, ఇంతమంది మీద యాక్షన్ ఏం తీసుకున్నారని అడిగారు. ఆయన ఏం తప్పు చెప్పలేదు. ఎంతమంది మిస్ అయ్యారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years అని చెప్పారు. ఒక్క సంవత్సరంలో 30,000 అనలేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years 30,000 ఆర్ దేర్ అని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో చెప్పాడు సార్. ఆంధ్ర రాష్ట్రంలో 32,000 మంది ఉన్నారు, దేశం మొత్తం మీద కాదు సార్. 2019లో 6,896, 2020లో 7,199. ఆంధ్ర రాష్ట్రంలో 32,000 మంది మిస్ అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో 32,000 మంది మిస్ అయ్యారని చెప్పారంట, దేశం మొత్తం రాదంట. అవును సార్, ఆంధ్ర రాష్ట్రంలోనే చెప్పేది నేను. ఆంధ్ర రాష్ట్రంలో 2019లో 6,896, 2020లో 7,189 ఉమెన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఉమెన్. అండ్ 2021లో 9,616, 10,994 in 2022, 9,640 in 2023. టోటల్ టుగెదర్ మోర్ దెన్ 35,000. అవన్నీ రికవర్ చేశారు సార్. వాళ్ళందరూ మిస్ అయ్యి కిడ్నాప్ అయ్యి వాళ్ళు కాదు అది కూడా చెప్పారు. కిడ్నాప్ అయ్యి వాళ్ళని ఏమి వేశ్యాగృహాలకు అమ్మటాలు ఏమి కాదు, ఈ పచ్చి అబద్ధాలు కదా.
కాదండి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రవృత్తి ఇలా జరుగుతుంది, నెంబర్ ఆఫ్ కేసులు పెరుగుతున్నాయి, మీరు ఏం తీసుకున్నారని మాట్లాడారు కానీ ఏ ఉద్దేశం అయితే ఏమైతుంది సార్? మిస్సింగ్ ఇస్ మిస్సింగ్. మిస్సింగ్ ఇస్ మిస్సింగ్ అంతే. రికవర్ చేయాలని అలా అడుగుతారు, డిమాండ్ చేశారు కదా. 49,000లో 42,000 మంది రికవర్ చేశారు. రైట్ రైట్ రైట్. బోస్ గారు ఫైనల్ గా ఏంటి అసలు మీ ఇప్పుడు ఈ మేధావులు కానీ లేకపోతే వాళ్ళకి అనలిస్టులకు కానీ వాళ్ళకి తగ్గినట్టు మేము మారడానికి మేము రెగ్యులర్ చేసే పాలిటిక్స్ కాదు సార్. దయచేసి వాళ్ళకి తగ్గట్టు మేము బిహేవ్ చేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ తప్పు. మేము చెయ్యం. 30 సంవత్సరాలు కొత్త రాజకీయం చేయడానికి వచ్చాం. నచ్చినట్టు డబ్బులు పంచబెట్టి అదే అడిగాను సార్, ఇదే కొత్త. 42,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యే 32,000 కొత్త రాజకీయాలు వచ్చే అబద్ధాలు మాట్లాడుతూ కొత్త రాజకీయాలు ఏంటి సార్? ఈ రాజకీయంతో 100% స్ట్రైక్ రేట్ చేసిన ఓన్లీ వన్ పార్టీ సార్. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పార్టీ 100% స్ట్రైక్ రేట్ తో ఈ రాజకీయం చేసిన పార్టీ. పార్టీలో ఎవరు ఏ తప్పు చేసినా పార్టీలో కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ 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 ఇలాంటి మామూలు కార్యకర్త సీట్లకు ఒక సీట్ వచ్చిన చరిత్రలో ఎక్కడ రైట్ రైట్ ఒక్క నిమిషం మాట్లాడండి. బోస్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా పార్టీలో ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే, వాళ్ళు కంపల్సరీ ఉంటుందని ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే రైట్ రైట్. మీరు అదే స్టాండ్లో ఉన్నారు కాబట్టి సార్ చూద్దాం నిజంగానే మరి ఫర్దర్గా ఏం జరగబోతుందండి. అంటే నాకు ఒకటి చిన్న ఫైనల్ ఒకటే, ఇప్పుడు జానీ మాస్టర్ మీద జరిగింది ఒక అంటే రాజకీయ కుట్రనా లేకపోతే టార్గెట్ చేసి అతన్ని అది ఏమన్నా ఆయన ప్రవృత్తి ఆయన వృత్తికి సంబంధించిన ఇష్యూ సార్ అది. అవును, దాన్ని రాజకీయంగా ఆపాదించొద్దు, అన్నసరి ఇలాంటి డిబేట్లు చేయకూడదని చెప్పి మేము కట్ చేసాం. ఓకే లాజిక్ అంతే. ఎందుకు వృత్తిలో జరిగిన ఇష్యూని మీరు క్లియర్ చేసుకోండి, దాన్ని రాజకీయంగా కనెక్ట్ చేయదు. ఎందుకంటే అన్నసరి హైప్ అవుతుంది మన దగ్గర. రైట్ సార్, అంటే సింపుల్ లాజిక్ సార్. ఇంకా ఇప్పుడు ఒకవేళ ప్రూవ్ అయితే పరిస్థితి ఏంటంటే 7 సంవత్సరాలు సస్పెండ్ నుంచి పర్మనెంట్ గా సస్పెండ్ అయిపోతారు. పర్మనెంట్ గా 7 సంవత్సరాలు జైలు శిక్ష, 7 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందంట. మరి ప్రూఫ్ కాకపోతే డెఫినెట్లీ మరి జనసేనలో తీసుకుంటారా? ఖచ్చితంగా సార్. ఓకే రైట్ రైట్ సార్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సార్. సార్ ఫైనల్గా చెప్పండి నా త్రిపురన్ చిట్టి గారు, నిజంగానే మరి గతంలో దీని మీద 2013లో ఆసరా అని ఒకటి పెట్టారు. ఇది ఫైనల్గా చెప్పుకుందాం మనకి లాస్ట్గా. ఆసరా అని ఒకటి పెట్టేది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, దానికి జయసుధ గారు అధ్యక్షులుగా ఉన్నారు. సో నిజంగానే మరి అప్పుడు మీరు మీ దృష్టికి ఎన్ని కేసులు వచ్చినాయి, మీరు ఎన్ని ట్యాకిల్ చేయగలిగారు? అప్పుడు వచ్చి అసలు ఆసరానే పెట్టారు కదా, కాన్సెప్ట్ ఏంటి అసలు? కాన్సెప్ట్ పెట్టాము. ఈ కంప్లైంట్లు ఏమైనా ఉంటే అమ్మాయి శ్రీరెడ్డి స్త్రీలకు సంబంధించి హరాస్మెంట్లకు సంబంధించి ఏదైనా ఉంటే పేయమన్నాం. అది వేసినాక దానికి నిబద్ధత కానీ ఒక న్యాయబద్ధత కానీ ఏమీ లేదు. ఎవరున్నారు అందులో సభ్యులు మామూలు సినిమా వాళ్ళని పెట్టారు. కానీ దానికి లీగల్ గా వచ్చేటప్పటికి ఏమవుతా, లీగల్ గా మనకి ఏదో ఒక ఓల్డ్ ఒక ఏమి చేయకపోతే కేవలం మీటింగ్ లో పెట్టుకుని మాట్లాడక అందుకు దాన్ని రివైవ్ చేయాలని చెప్పి 2018లో విత్ ఆల్ లీగల్ ఎక్స్పర్ట్స్, మహిళా సంఘాలు, ఇలాగ అన్ని రకాల మనుషులు పెట్టి 20 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. 18లో ఏర్పాటు చేసిన కమిటీ 2024 దాకా కేవలం 7 కంప్లైంట్లు వచ్చింది. కేవలం 7 ఇంత ఓపెన్ గా పెట్టి అది మనం ఏం చెప్పి మీ పేర్లు కూడా బయటికి రావు, మేము ఆ బాధ్యత మాది, పేర్లు మా వరకే తప్పితే మీ ఎవరికి బాక్స్ పెట్టాం, సీల్డ్ కవర్ లో ఇవ్వండి, మీ మేము పేర్లు మాది బాధ్యత, పేర్లు బయటికి రావు అని చెప్పినా కూడా ఎవరు రాలా. ఇవాళ మాకు జరిగిందని ఇవాళ అందుకని దీని ఒక కోణం ఉండొచ్చా? ఏదంటే ఇప్పుడు మిమ్మల్ని సరే ఎవరో ఒక మహిళని అరెస్ట్ చేశారు, ఒక హీరోయిన్ని, ఆమెకు మంచి అవకాశాలు రావాలంటే నువ్వు నోరు మూసుకున్నారు అనేది ఉంటుందా? అవన్నీ కెరియర్కి వీటికి సంబంధం సక్సెస్ అయితేనేమ్మా. ఈ చిన్న వాళ్ళ దగ్గర చిన్న ఆర్టిస్టుల దగ్గర ఏమైనా ఉండొచ్చే కానీ పెద్ద